కోయట్లో ఉండే నా మిత్రులకు అందరికి కూడా నమస్కారాలు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, నవంబర్ 2వ తేదీన నా మిత్రులు మరియు సోదరులైన సాదిక్, ఇమ్రాన్, రఫీక్ ఖాన్ వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా కలిసి జయహో జగన్ అనే కార్యక్రమం కోయట్లో నవంబర్ 2వ తేదీన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో పాల్పంచుకునేదానికి నేను కూడా కోయట్కు వస్తున్నాను. మీ అందరితో కలిసే మరొక సువర్ణ అవకాశం నాకు దొరకడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే మొన్న రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందుకు వచ్చినప్పుడు మీరు చూపిన ప్రేమ మరియు ఆప్యాయతలకు ప్రతిసారి కూడా నేను మీ అందరితో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈ స్ఫూర్తితో మీరు జయహో జగన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారో అదే స్ఫూర్తితో రాబో రోజుల్లో మన జగన్ను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తుంటే ఒక దుష్ట పరిపాలన కొనసాగుతుంది, ఒక ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగుతుంది. ఇలాంటి ప్రభుత్వాలకు ఖచ్చితంగా తగిన రీతిలో మనం గుణపాఠం చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఇవాళ కోయట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా మరియు కోయట్లో ఉండే నా సోదర సోదరులకు అందరికీ కూడా నేను విన్నవించేది ఒక్కటే, రాబో రోజుల్లో మనం అందరం కూడా మన ప్రాంతం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఎన్ఆర్ఐల అభివృద్ధి కోసం ఖచ్చితంగా జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, రేపు నవంబర్ 2వ తేదీన నేను కోయట్కు వస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు కోరేదానికి కూడా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరితో కూడా కలుస్తానని కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.